సూపర్. ఇదే లైన్‌లో చూసుకుంటే ఇది యాక్చువల్లీ నేను మెయిన్ అడుగుదాం అనుకున్నాను. బట్ దానికి ముందు మీకు 'జెమినీ' మూవీలో విక్టరీ వెంకటేష్ గారిలాగా కొడుతున్నారనేసి ఎవరైనా చెప్పారా కొంచెం? అంటే కొట్టడం ఏంటి? అంటే ఆ టైప్ మాట్లాడుతున్నారు, అలా అనిపిస్తున్నారు. ఓ క్యారెక్టరైజేషనా? క్యారెక్టరైజేషన్. ఆహా! అంటే డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఏమో నాకు సడన్‌గా చూడగానే ఏంటి వెంకటేష్‌లా అనిపిస్తున్నారు. ఈయన ఓకే. మాట తీరు అది అంటే అవునా? మీ ఐస్ అన్నీ అలా అనిపించాయి సడన్‌గా. థ్యాంక్ యూ. ఎవరు సో చెప్పలేదు, మీరే అంటున్నారు. అవునా? ఓకే. సో నాకు కొంచెం అలా అనిపించింది. యాహ్! ట్రూ. సో టాపిక్‌లోకొస్తే ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు అబ్బాయిల కన్నా ఎక్కువ ట్రాన్స్‌జెండర్స్ కనిపిస్తున్నారు. నేను ఐయామ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ రాంగ్. బట్ ఎందుకు అంటే ఇంతకుముందు చూస్తే మనకి ఎక్కువ లేదే. బట్ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే చాలామంది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా టర్న్ అవుతున్నారు. వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తున్నారు. వాళ్ళంతటి వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ గుడ్. సో ఎందుకంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ రాకపోయినా వాళ్ళకి ఏదవుతుందో అది చేస్తున్నారు కాబట్టి. బట్ ఎక్కువ శాతం ఎందుకు టర్న్ అవుతున్నారు? మా ఫ్రెండ్స్ గ్యాంగ్స్‌లో కానీ అమ్మాయిలు ఉన్నప్పుడు ఎక్కువ జనరల్‌గా మాట్లాడే టాపిక్‌లో ఇదొక హాట్ టాపిక్ అయిపోయిందనమాట. అసలు మనకి నెక్స్ట్ పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలు దొరుకుతారంటారా? ఏంటి ఇంతమంది టర్న్ అయిపోతున్నారు? అసలు ఇండియాకి ఏమైంది? సో మీరు అబ్జర్వ్ చేసుంటే అసలు వాట్స్ యువర్ పర్స్పెక్టివ్ ఆన్ దిస్? నేను కూడా చూశాను, 2-3 చోట్ల కనపడడం జరిగింది. ఇంకా సో మెనీ ట్రెండ్స్ ఆర్ చేంజింగ్, దిస్ ఈజ్ వన్ అమాంగ్ దెమ్ అని అనుకున్నాను. అంతేకాని దాని వెనకాల రీజన్స్ నేనేమి ఫైండ్ అవుట్ చేయాలనుకోలేదు. ట్రెండ్తో చాలా కనపడుతుంటాయి, అది కనపడింది. ఆ ట్రెండ్ కూడా కనపడింది. ఓకే ఫైన్. అంటే ఇదొక ట్రెండ్ అంటే ట్రెండ్స్ చాలా మారుతున్నాయి కదా. అంటే ఇప్పుడు ఇంతకుముందు కూడా ఉండొచ్చు. ఇప్పుడు బయటగా వచ్చి ఇంటర్వ్యూస్లో కూర్చొని మాట్లాడుతున్నారు. వాళ్ళ గురించి కూడా డీటెయిల్స్ క్లియర్ కట్గా తెలుసుకొని అందరికీ చెప్పాలనుకుంటున్నారు. బిగ్ బాస్ లాంటి షోస్లో కూడా ఎక్కడో చూసినట్టుగా కూడా గుర్తు. సో అదే ట్రెండ్ అంటున్నాను నేను. ఇంతకుముందు లేని ఇప్పుడు బాగా జరుగుతుందంటే అదే ట్రెండ్. సో అలా జరుగుతున్నప్పుడు సో వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అనుకున్నాను. కానీ చాలామంది అదే పనిగా టర్న్ అవుతున్నారా అవ్వట్లేదు అని దాని గురించి నాకు ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఆ దిశగా ఆలోచించలేదు ఇప్పుడు. సో నేను ఐ ట్రీట్ ఇట్ యాజ్ వన్ అమాంగ్ ద ట్రెండ్స్. ఓకే. వాట్ ఇఫ్ యూ గెట్ ఏ బిగ్ బాస్ ఛాన్స్ వస్తే మీరు వెళ్తారా లేదా? ఆ షో గురించి మీరేమనుకుంటారు పర్టిక్యులర్గా? ఒక 10 మందిని తీసుకొచ్చి లోపల పెట్టేసి సమ్ పీపుల్ సేస్ ఇట్ ఈస్ ఏ స్క్రిప్ట్, సమ్ పీపుల్ సేస్ ఇట్ ఈస్ లైక్ నాట్ ఏ స్క్రిప్ట్. సో మీ ఉద్దేశం ఏంటి అసలు ఆ షో మీద? నాకు ఇష్టం లేదండి వెళ్ళటం. ఇష్టం లేదా? ఎందుకు? అంటే మనం లైఫ్లో ఏమైనా ఏమవ్వకపోయినా మన క్యారెక్టర్ మనతో ఉంటుంది. మనం చాలా కష్టపడి బిల్డ్ చేసుకొని ఉంటాం ఆ క్యారెక్టర్ని. ఆ క్యారెక్టర్ని అలా బిల్డ్ చేసుకున్న తర్వాత మీరు అన్నట్టు ఒకవేళ స్క్రిప్ట్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం బిగ్ బాస్ హౌస్లో ఉన్నాం అనుకోండి. ఒకరోజు మన ఇద్దరం బాగా గొడవ పడడం చూపించారనుకోండి. ఆ రోజు ఇంకో టైంలోనో ఎప్పుడో నేను నెక్స్ట్ డేనో ఎప్పుడో నేను మీకు వచ్చి సారీ చెప్పాను అనుకోండి గొడవ జరిగినందుకు. ఆ సారీ చెప్పడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ కదా. ఒకళ్ళు తప్పు తెలుసుకొని ఇంకొకరికి వెళ్ళి సారీ చెప్తే అవతల మనిషి కూడా చాలా పాజిటివ్గా, చాలా గొప్పగా, ఒక కన్సోలింగ్గా, మళ్ళీ ఎంతో ఫ్రెండ్షిప్ జనరేట్ అయ్యేటట్టుగా సారీ చెప్తే చాలా సాల్వ్ అవుతాయి కదా. సారీ ఇస్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఆ సారీ ఎడిటింగ్లో పోతే నేను గొడవ పడిన క్యారెక్టర్ మాత్రమే ఉంటే దాని తర్వాత ఇలాంటివి అంటే వాళ్ళు అదే పనిగా తీసేస్తారని నేను చెప్పట్లేదు. ఇఫ్ దే వాంట్ టు మేక్ ఏ స్టోరీ ఆర్ ఏ హైప్, ఏదైనా హైప్ చేయాలనుకున్నారు అనుకోండి, ఒక 5% ఛాన్స్ ఉన్నా నేను దానిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ రోజు ఎందుకు అలా గొడవపడ్డారు, ఆ రోజు ఎందుకు అలా గొడవపడ్డారు అడుగుతూనే ఉంటారు. బిగ్ బాస్లు సీజన్స్ వస్తుంటాయి పోతుంటాయి. కానీ నా లైఫ్ ఒకటే కదా. నా లైఫ్లో ఇప్పుడు ఫర్ సపోజ్ రాహుల్ ద్రావిడ్ అంటే మనకు ఒక ఇన్నింగ్స్ గుర్తు రావచ్చు, లేకపోతే టెండూల్కర్ అంటే మనకు 2 ఇన్నింగ్స్ గుర్తు రావచ్చు. అలాగే నా లైఫ్ అనగానే ఒక సెలబ్రిటీ అనగానే హే బిగ్ బాస్లో గొడవ పడ్డాడు గుర్తుందా అతను అనే అవకాశం ఉంది కదా. నా జీవితంతో నన్ను ఐడెంటిఫికేషన్తోనే చేయొచ్చు కదా. సో ప్రతి వరకు ఆ రోజు నేను నెక్స్ట్ డేనే సారీ చెప్పానండి, అది మీరు చూడలేదని ఎన్నిసార్లు చెప్పాలి, ఎంతమందికి చెప్పుకోవాలి. సో నా జీవితం అంతా అదే అయిపోతుంది. సో కానీ నా క్యారెక్టర్ అది కాదు కదా. ఒకవేళ నా క్యారెక్టర్ అది అనుకోండి, అవును నేను అంతే మీకు తెలుసు కదా అనేవాడిని. సో దెర్ ఇస్ ఎ ఛాన్స్ మన క్యారెక్టర్ని వేరే రకంగా పోర్ట్రే చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇంకొకసారి మనం కష్టపడి మనం ఎంతో గర్వపడి మన క్యారెక్టర్ని, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మనం ఒక దిశగా వెళ్తున్న దాన్ని చేంజ్ అయింది అనుకోండి, అప్పుడు రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా దాన్ని ఫైట్ చేస్తూనే ఉండాలి, లేదా యాక్సెప్ట్ చేసి అవునరా నేను అంతే అనాలి. సో జనాలు మర్చిపోతారు చాలా సీజన్స్ జరుగుతాయి కదా అన్న మాట ఉంది. కానీ మనం వెళ్తే గుర్తొస్తుంది టక్కని, మీరు బిగ్ బాస్లో ఆ రోజు గొడవ వింటూనే టక్క వస్తుంది. సో అందుకని నేను వై టు గివ్ దట్ ఛాన్స్, వై టు టేక్ దట్ ఛాన్స్ అని నేను అదొకటి ఇష్టం లేదు నాకు. ఓకే, కమింగ్ బ్యాక్ టు యువర్ పర్సనల్ లైఫ్, 12 ఇయర్స్గా ఇండస్ట్రీలో ఉన్నారు అండ్ యూఎస్ నుండి మెయిన్ వచ్చింది కూడా యాక్టర్గా అవ్వడానికి. బట్ చాలా లిమిటెడ్ రోల్స్ చేశారు అండ్ రికగ్నైజేషన్ అనేది వచ్చినప్పటికీ అంత లెవెల్లో రాలేదు కదా. సో వై డూ యూ థింక్ వాట్ ఈస్ అ మేజర్ డ్రాబ్యాక్ అని మీరు అనుకుంటున్నారు? యూజువల్గా మేజర్ డ్రాబ్యాక్ ఏదో తెలిస్తే అది కరెక్ట్ చేసేసుకుంటాము.
కానీ 2-3 థింగ్స్ ఉన్నట్టున్నాయి నా విషయంలో. నేను ఎక్కువగా యాక్టింగ్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నా. నేను ఇంతకుముందు చెప్పినట్టు పిఆర్, గుడ్ మార్నింగ్ చెప్పడం కానీ, ఫాలో అప్ చేయటం కానీ అది కొంతవరకు చేయగలిగాను, కానీ ఇది కొంత ఇష్టం లేకపోయినా బలవంతంగా చేశాను కొంత. అంతేగాని అగ్రెసివ్గా చేయలేదు. బట్ అగ్రెసివ్గా చేసిన ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అవుతారా అంటే అది కూడా లేదు. అదొక రకమైన చిరాకు వచ్చి ఉన్నది కూడా రాకుండా పోయే అవకాశం ఉంది. అది ఎందుకు మరి జరగలేదో నాకు కూడా తెలియదు. నేనైతే చాలా ప్యాషనెట్ యాక్టర్గానే ఉన్నాను. బట్ సూటబిలిటీ ఆఫ్ ది క్యారెక్టర్స్, నన్ను దేనిలో పెట్టాలో కొంచెం తెలియకపోవడం. వస్తున్న స్క్రిప్ట్ ఒక ట్రెండ్ ఉంటుంది కదా, ఒక విధమైన స్క్రిప్ట్స్ వస్తుంటాయి. అందులో దేనిలో పెట్టినా ఒకదాన్ని పెడితే తక్కువ, ఒకదాన్ని పెడితే ఎక్కువ. ఆ మధ్యలో ఎక్కడ పెట్టడానికి క్యారెక్టర్స్ లేక చాలామంది చాలా చిన్న రోల్స్ ఉన్నాయండి, మిమ్మల్ని తీసుకొని ఆ రోల్స్ చేయిస్తే బాగోదు, వెయిట్ మంచిది వస్తుంది అప్పుడే చేద్దాం. మీరు చేయడం, మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడమో, మీకు మంచి రోల్ ఇవ్వడమో, ఆఫర్ చేయడమో చేస్తే కొంచెం మంచిది చేయాలి కదా. మరీ చిన్న ఉన్నాయి, అది మీకు ఎందుకంటే నేను ఒక పాయింట్ ఆఫ్ టైంలో అదేనా పర్లేదు నేను చేస్తాను అనేవాడు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏది నా మైండ్ సెట్ అనేది నేను మెయిన్ లీడ్ అవ్వాలని ఒక మైండ్ సెట్ ఉంది కదా. ఆ మైండ్ సెట్ ఉన్నప్పటికీ ఐ కెన్ ఫ్రేమ్ ఏ పాత్. ఒక పాత్ ఏదో ఒకటి తీసుకొని నేను నా డెస్టినేషన్ రీచ్ అవుతాను. డైరెక్ట్గా అదే వెళ్ళకపోయినా మెల్లగా కాంటాక్ట్స్ పెంచుకోవడం, యాక్టింగ్లో ఎక్స్పీరియన్స్ పెంచుకోవడం, సెట్స్కి వెళ్ళడం, రావడం, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడం, కాంటాక్ట్స్ బిల్డ్ చేసుకోవడం, దాని ద్వారా నేను అనుకున్నది రీచ్ అయిపోతా. నేను అది అవ్వాలి కదా అని చెప్పి ఏ రోల్ చేయకుండా ఉండాలని నేనేం అనుకోలేదు, ఎవరికి కూడా చెప్పలేదు. ఏది వచ్చినా కానీ చేయాలని అనుకున్నా. కొన్ని నాకు సూటబిలిటీ అయ్యే క్యారెక్టర్స్ రాకపోవడం, నాకు ఇష్టమైన డైరెక్టర్స్ చేసినా కూడా కష్టపడి ఏదో విధంలో ఇవ్వడమే తప్ప నా కోసం అంటే ఒక క్యారెక్టర్ లాగా ఇతను చేస్తేనే బాగుంటుంది అనుకునేటట్టుగా అలా సెట్ కాలేదు. దానికి తోటి ఫస్ట్ 5 years or 4.5 years నేను టెలివిజన్లో సూపర్ బిజీగా ఉన్నా కూడా కొన్ని సినిమాలు చేశాను. దాదాపు ఒక 10 సినిమాలు టెలివిజన్ చేస్తున్నప్పుడు కూడా చేశాను. టెలివిజన్ చేసిన తర్వాత మెయిన్ లీడ్గా హీరోగా లాంచ్ అవ్వడానికి 1.5 years ఒక స్క్రిప్ట్ మీద వర్క్ చేయడం, అది కొన్ని కారణాల వల్ల టేక్ ఆఫ్ అవ్వకపోవడం, తర్వాత వెంటనే కరోనా రావటం, ఒక 3 to 4 years పెద్ద ప్రొడక్టివ్గా జరగలేదు. బట్ స్టిల్ కాస్టింగ్ డైరెక్టర్స్కి కానీ, కొంతమంది డైరెక్టర్స్ కానీ ఇతను మంచి యాక్టర్, ఏ రోజుకైనా మంచి రోల్ ఉంటుంది, మనమే ఇవ్వాలి అనే ఆలోచనతో కూడా కొంతమంది ఉన్నారు. రీసెంట్గా మాదిరాజ్ గారు అని ఒక డైరెక్టర్ ఒక పోస్ట్ రాశారు. మన పాడ్కాస్ట్లు చూసిన తర్వాత ఆయనకి ఏదో మంచి రాయాలనిపించి రాశారు. ఈ గురుచరణ్ అనే అతను ఈ యాక్టర్ని రీప్లేస్ చేద్దామా, ఈ యాక్టర్ బదులు ఇతన్ని పెడదామా, ఇప్పుడు అతను అయిపోయింది కాబట్టి ఇతను తీసుకొద్దామా, అలా ఏ కేటగిరీలో పెట్టలేకపోతున్నాము. కాబట్టే అందరూ కన్ఫ్యూజన్లో ఏది ఇవ్వకుండా పక్కన పెట్టారు. అతి త్వరలోనే మంచి లీగ్లో ఇతను ఉంటాడు. నేనే అతని కోసం మంచి క్యారెక్టర్ కూడా రాసేంత ప్రోగ్రెసివ్గా ఉంది గురుచరణ్ జర్నీ అని ఆయన ఒక పెద్ద పారాగ్రాఫ్ ఒకటి రాశారు. ఓకే, ఇలా అనుకోవచ్చా అంటే వచ్చిన యాక్టర్స్కే రిపీటెడ్ ఆఫర్స్ రావడం వల్ల వేరే యాక్టర్స్కి ఆపర్చునిటీస్ రావట్లేదేమో అనేసి? అది నాకు తెలియదండి. మరి ఎప్పుడైనా ఏదైనా యాక్టర్స్ రెస్పాన్సిబిలిటీ అండి ముందుకు రావడం అనేది. అతను ప్రామిస్ కనపడకపోతే ఎవరైనా ఎందుకు ఆఫర్ చేస్తారు? ఉన్న వాళ్ళతో వెళ్ళాలని అనుకుంటారు. మన రెస్పాన్సిబిలిటీ అది. మనం వీ హ్యావ్ టు ఫైండ్ ద రోల్స్. ఓకే, కాకపోతే ఎవరు కూడా టాలెంట్ని వద్దంటారు కదా. ఎవరైనా పర్ఫార్మెన్స్ ఇరగదీసేస్తున్నాడు అంటే ఏ డైరెక్టర్ అయినా సరే ఫస్ట్ అది గ్రాప్ చేసుకోవాలి, దాని నుంచి తన సినిమాకి కావాల్సింది పోర్ట్రే చేసుకోవాలనే కదా ట్రై చేస్తారు. సో వాళ్ళ కంట పడట్లేదన్నా, వాళ్ళని ఇంప్రెస్ చేయట్లేదన్నా మనదే తప్పని నేను అనుకుంటాను. ఓకే, బిగ్గెస్ట్ రిగ్రెట్ ఏమనుకుంటున్నారు? ఏదైనా రిగ్రెట్ ఉందా మీకు మీ లైఫ్లో ఇప్పటి వరకు? రిగ్రెట్ అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం అనేది నేను ఒక 5-6 years నేను కన్సిడర్ చేయలేదు. అంటే జనాలు కూడా అప్పుడు అంత ట్రెండ్ కూడా లేదులేండి. యాక్టివ్గా ఉండడం, నేను ఎందుకో యూట్యూబర్గానో లేకపోతే వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేయడమో అలా చేస్తే నెక్స్ట్ తమ్నెయిల్ ఏం పెట్టాలి ఇలా ఆలోచనలు వెళ్ళిపోయి నెక్స్ట్ టాపిక్ ఏం మాట్లాడితే మనకు వ్యూస్ వస్తాయి, నెంబర్ గేమ్లోకి ట్రాప్ అయిపోతాము. అలా ట్రాప్ అయితే ఇంకా యాక్టింగ్ ఎలా చేయగలము, యాక్టింగ్ కాన్సన్ట్రేషను అదంతా ఉండదు కదా. సో నేను అవన్నీ చేయను, యాక్టింగే కాన్సన్ట్రేట్ చేస్తాను అన్నట్టుగా ఉన్నాను. ఓకే, అలా కాకుండా ఇంకొంచెం సోషల్ మీడియా ప్రెజెన్స్ ఏమైనా పెంచుంటే బాగుండు అని ఒక చిన్న ఆలోచన. బట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. నవ్ ఐఎమ్ హ్యాపీ, నో రిగ్రెట్స్. ఓకే,